హైదరాబాద్ నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్కు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో అవకాశం దక్కనుంది. బారాస ప్రభుత్వం మాదిరిగానే రేవంత్ రెడ్డి కూడా పాత బస్తీకి చెందిన ఫిరోజ్ ఖాన్కు హోంమంత్రి పదవి ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం. నిజానికి కాంగ్రెస్ పార్టీ అంటే ఎంఐఎంతో చెలిమి చేస్తుంది, అది గతం. సో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎం బీఆర్ఎస్కి అనుకూలం కొనసాగుతూ వస్తుంది. ప్రస్తుతం కూడా అదే పార్టీతో అనుకూలంగా ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆ విషయాలు బయటకు వచ్చాయి. గత బారాస ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయడాన్ని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు, తీవ్రంగా ఖండించారు. దేశంలో తెలంగాణ పరువుని తీసేస్తున్నారు అని. సో ఈ విషయంలో రేవంత్ రెడ్డికి అక్బరుద్దీన్ నడుమ తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఎంఐఎం అంటే ముస్లింలు సపోర్ట్ చేస్తామని చెప్తారు కదా, మరి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ నాంపల్లిలో పోటీ చేస్తే 50 కోట్లు పెట్టి ఎట్లా ఓడిస్తారని రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఇది ఎంఐఎంకు కాంగ్రెస్కు మధ్య ఉన్న దూరాన్ని అర్థం చేసుకోవచ్చు. అంతకు ముందు కూడా ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీని వ్యతిరేకించడం జరిగింది, విమర్శలు చేయడం జరిగింది. సో ఆ పరిణామాలు కూడా కాంగ్రెస్కు ఎంఐఎంకు దూరాన్ని పెంచినట్టు అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో హైదరాబాదు నుంచి ఎవరైనా ఒక మంత్రిని పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ సంబంధించి ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ నుంచి గెలవలేదు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఆ తర్వాత మనకు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి. సో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఎవరైనా మంత్రిగా పెట్టాలి కదా, ఎవరూ లేరు కదా. సో వేరే పార్టీలు బారాస నుంచో మిగతా పార్టీల నుంచో ఎవరినో తీసుకొచ్చి పెట్టే బదులు ఉన్న వ్యక్తులకు, అది ఎంఐఎం ఢీకొనే సత్తా ఉన్న వ్యక్తి ఫిరోజ్ ఖాన్ ఒకే ఒక్కడు, అసదుద్దీన్ ఓవైసీని ఓల్డ్ సిటీని అయ్యా జాగిరా అని క్వశ్చన్ చేసిన మొగోడైన. కాబట్టి అటువంటి వ్యక్తికి ఇవ్వడం వల్ల ఎంఐఎంని అసదుద్దీన్ ఓవైసీని ఢీ కొట్టొచ్చు. అట్లాగే ముస్లిం కాబట్టి ముస్లింలందరూ ఎంఐఎంకి అనుకూలం కాదు, కాంగ్రెస్ అనుకూలం అని చెప్పి చాటడానికి ముస్లిం ఓట్లను కూడా కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు కూడా ఫిరోజ్ ఖాన్ ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి హైదరాబాదు నుంచి, అది నాంపల్లి నుంచి పోటీ చేసి 3 సార్లు ఓడిపోయారు ఫిరోజ్ ఖాన్. ఒకసారి తెలుగుదేశం నుంచి, 2 సార్లు కాంగ్రెస్ నుంచి. ఏమైనప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం, మంత్రి చేయడం, అంటే ముందు మంత్రి చేయడం, ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం. సో ఇది పూర్తిగా నిర్ణయం అయిపోయింది. హైదరాబాద్ నుంచి ఎవరు మంత్రి అనేది తేలిపోయింది. సో ఆ తర్వాత హైదరాబాద్ నుంచి మరొక కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి అనేది కూడా, ఎవరిని చేర్చుకునే విషయం కూడా ఇంకా తేలాల్సి ఉంది. సో ఇప్పటి వరకైతే హైదరాబాద్ నుంచి ఫిరోజ్ ఖాన్ మంత్రి కాబోతున్నారు.